నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. వచ్చే ఏడాది అయోధ్యలో జనవరి 22న ప్రారంభం కానున్న శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం భక్తులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే రామ భక్తులంతా తమ భక్తిని వివిధ కానుకల ద్వారా సమర్పించుకుంటున్నారు. శ్రీరాముణ్ణి ప్రాణంగా ప్రార్థించే భక్తులు కూడా ఉంటారు. సాధారణంగా భక్తులు తమ ఇష్ట దైవాన్ని దర్శించడం కోసం పాదయాత్ర ద్వారా వెళ్తూ ఉంటారు. ఇదే తరహాలో అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీనివాస శాస్త్రి తమ పాదయాత్రని రామేశ్వరంలో ప్రారంభించి అలా శ్రీరాముడు అరణ్యవాసంలో నడయాడిన ప్రాంతాల్లో తిరుగుతూ వెళ్తున్నారు. ప్రయాణం మధ్యలో శృంగేరి, కంచి, పూరి, ద్వారకా పీఠాధీశుల ఆశీర్వాదాలు తీసుకుంటూ అయోధ్య వైపు అడుగులు వేస్తున్నారు. రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో వచ్చే నెల జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరాముడి ఆలయాన్ని ప్రారంభించబోతున్నారు. నిర్మాణ సమయంలో శ్రీనివాస శాస్త్రి కానుకగా వెండి ఇటుకలను ఇచ్చారు. ఈ పాదయాత్రలో భాగంగా రామేశ్వర్, అయోధ్య మధ్య సుమారుగా 2000 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. మార్గం మధ్యలో ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ జనవరి 15 నాటికి అయోధ్య చేరి అక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.